కాకపోతే ఇప్పుడు నాగార్జున గారిని కోసమే బిగ్ బాస్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ పెడతానన్నారు. ఎక్కడ పెట్టారు? సెలబ్రిటీసే కదా అందరూ. కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు అందులో? బొంబాయికి పోతాను రాని రాము రావుతోని పెట్టారు. ఆయన మిలియన్స్ ఇంతవరకు ఏ సింగర్కి లేని మిలియన్స్ ఆయనకు ఉన్నాయి వ్యూస్. ఆయన పెట్టారు. కామన్ మ్యాన్ ఎవడు అక్కడ చెప్పు? ఆడు టెంట్ వేసుకొని పోతారు ఒకడు మినిమం డిగ్రీ గాడు. ఆడేదో అన్నపూర్ణ స్టూడియో ముందు డిగ్రీ. ఎవరు? అదే అదే ఒకళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. చెప్పండి. ఒకళ్ళిద్దరికి ఛాన్స్ 5 మెంబర్స్కి ఇచ్చినా గానీ నాకైతే బిగ్ బాస్ ఇస్తారు అటర్ ప్లేపర్ నేను అనుకుంటున్నాను. నాగార్జున కోసం అయితే చూడాలి. ఎందుకంటే సుమంత్ శెట్టి వీళ్ళ కోసం కొంచెం చూడొచ్చు. శ్రీజ దమ్మని ఇట్లా దానికి గుడ్డు కావాలట వాళ్ళకి. మరి కోడే లేదు, గుడ్డే అని ఉండదు. ఆ గుడ్డుగాడు కొట్టుకుంటారు. డజన్ దొబ్బి తింటారు కదా. రీతు చౌదరి ఉంది. అసలు బయట నుండి చూస్తే మహేష్ బాబు లైన్ వేసినా పడదు. అక్కడ అందరూ పులిహార కలిపేస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ అండి. స్క్రిప్టే, అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టు. నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్లో ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెస్టెంట్స్ పెట్టుకున్నారు అనుకో, నెక్స్ట్ సీజన్ 10 ఎవడు ఇంకా పార్టిసిపేట్స్ కూడా చేయడు. ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయినసారి తీసుకొచ్చిన శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు. బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసా. ఎవడు నాకు ఛాన్స్ ఇలా. నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా. నేను మన పల్లవి ప్రశాంత్ అన్న చెప్పినట్టు అందరికి డబ్బులు ఇస్తాను నేను చెప్పను. కాకపోతే 90 రోజులు ఉన్నావు అనుకో, రోజుకి ఎవడైనా బయట మనకు అసలు ఇప్పుడు ఇన్కమ్ లేదు 1 రూపాయి కూడా. అందులో ఉన్నా మనకు రోజుకు 1000 రూపాయలు లేకుండా 2000 3000 బిగ్ బాస్కి వెళ్ళాం కాబట్టి రోజుకి 5000 చొప్పున తీసుకున్న 90 రోజులకు ఆ రెమ్యునేషన్ మన బాండ్ మీద రాసుకుని పెట్టేసి, ఓకేనా, పెట్టేసి మిగతా డబ్బులు మా ఊరోళ్ళకి ఇస్తాం. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ డల్ అనిపించారు అన్ని మొత్తం డల్లే. అందులో ఏం లేదు, డొల్లా. బిగ్ బాస్ అంటే డొల్లా. స్టార్ట్ ఇంకా 3-4 డేస్ కదా అవుతుంది. నువ్వు వెళ్ళు ఈసారి. వెళ్తాను. అందులో ఏం లేదు, 3-4 డేస్ తెలిసిపోతుంది కదా. సంజన అదే నేను చెప్పాను కదా, కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఇంకంతే. ఇప్పుడు ఏం లేదు అందులో, ఎవడు చూడట్లేదు అని చెప్పి లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు పెట్టేశారు. ఇంకంతే. ఇంకొక వారం రోజులు చూస్తే కానీ నేను చెప్తాను సంజన గురించి. చెప్పలేను. సుమన్ శెట్టి గారు ఆయన అంతలా ఉన్నా బయట వీక్ కనిపించింది కానీ అందులో కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కొద్దిగా చూడవచ్చు, ఎందుకంటే ఆయన బాగానే కష్టపడుతున్నాడు. ఆయన ఒక్కడి కోసం బిగ్ బాస్ ఎవడు చూడగారు, అందరూ ఆడితేనే ఆట అది. ఒక పక్క కామన్ మ్యాన్స్ అట్లానే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు. సో ఎలా ఉంది హౌస్ లో? సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని ఏం లేదు అందులో. నాకు చూడాలడానికి ఎవరు నాకు నచ్చలేదు మెయిన్. ఇంకంతే. ఒకటే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9 డిజాస్టర్. ఇంకంతే. ఎవరు ఎలిమినేట్ అయినా ఇంక అందులో ఎవరికి ఇస్తారంటే కప్పు మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఆమె పేరు ఏం పేరు గుర్తురాట్లా. శశి అనే లేకుంటే రీతి చౌదరి అన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. భయ ఇంకెవరికి ఇవ్వరు. ఇదంతా ఏం లేదు. 2-3 ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంత సపోర్ట్ చేసి కుర్చీ తాత మీద పాట కూడా పెట్టారు. ఈయన పంపించారా బిగ్ బాస్ 10కి, బిగ్ బాస్ 9కి పంపించారా? వాడు పిలిచినా బిగ్ బాస్ ఈసారి మంచిగానే అనిపిస్తుంది అన్న. కామనర్స్ ఉండడం వల్ల కాస్త ఇంకా కొద్దిగా హైప్ ఎక్కుతుంది బిగ్ బాస్ కూడా. నా ఫేవరెట్ అయితే శ్రీజ దమ్ము. ఆమె అసలు స్టార్టింగ్లోనే ఆమె క్యారెక్టర్ ఏంటో ముందే అర్థమైపోయింది. ఓవర్గా మాట్లాడుతుంది అని అంటున్నారు కానీ ఓవర్గా మాట్లాడడమే ఆమె ప్లస్ పాయింట్ అసలు చెప్పాలంటే. అండ్ టాస్క్లలో కూడా మంచిగా చేస్తుంది. ఏమోనా దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు. సంజన ఇట్స్ బెటర్, కాస్త మంచిగా ఆడుతుంది. కామనర్స్ మంచిగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అందులో. అయితే సెలబ్రిటీస్ అంతా లేదు అనిపిస్తుంది కొద్దిగా. వాళ్ళు అంతగానో ఆడతలేరు. ఇమాన్యుయల్ కాస్త ఎంటర్టైన్మెంట్లోనే ఉంటున్నారు తప్ప టాస్క్ విషయంలో తక్కువ ఉన్నాడని అనిపిస్తుంది నాకు. ఆయన గురించి అంతా అంటే ఆయన మాస్క్ మ్యాన్ అని ఒక బిరుదు ఉంది కదా ఆయనకి. ఏంటంటే ఆయన ఓపెన్గా అన్నీ చెప్పేస్తాడు. ఏదున్నా అన్నీ బయట పెట్టేస్తాడు. సో ఆయన మనసులో అనిపించింది అది చెప్పేసిండు అంతే. తప్పు కదా, అంటే మగవాళ్ళని వీళ్ళేంది ఆడోళ్ళలాగా ఆడుతున్నారు అని అనడం. ఆయన మనసులో ఏం అనిపించిందో అది చెప్తారండి. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పిండు. ఇప్పుడు నాకు కూడా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే అది చెప్పేసి వస్తాడు డైరెక్ట్గా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పిండు, అందులో తప్పేమున్నది? ఆటను కించపరచట్లే అండి, అక్కడ చెప్తున్నాడు అంతే. వాళ్ళు ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటి చెప్పిండు, అందరూ మాస్క్తో ఉంటున్నారు, మాస్క్ బయట పెడతా అని చెప్పేసి అదే ప్రయత్నిస్తున్నాడు. ఎవరైతే
ఆయన అంటే ఆయన మేనరిజం అట్లనే ఉంటుంది, ఏం చేస్తాం మనం, చేంజ్ చేయలేం కదా. కళాకారులు అంటే అలాగే ఉండాలనుకోవచ్చా? అంతే, అన్ని కళలు చూపిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? చెప్పా అన్న, శ్రీజాదమ్ము కామనర్స్ నుంచి వెళ్ళి సుమన్ శెట్టి ఉన్నాడు. ఎలిమినేషన్ ఎవరవుతారంట ఈసారి? ఎలిమినేషన్ సృష్టి అనుకో, అనుకుంటున్నావా? ఫ్యాన్ బేస్ తక్కువ కదా. సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చూసిన దాంట్లో ఎవరు కప్పు గెలుపుతుంటారంటావు? ఫస్ట్ అయితే శ్రీజాదమ్ము అన్న, దాని తర్వాత నాకు హరీష్ గారు అనిపిస్తుంది. అన్న ఏంటన్నా బయట ఇమాన్యుయల్ కూడా కప్పు తీసుకుని వెళ్తారు, బాగా చేస్తారు అన్న కట్టేన అసలు ఏమన్నా ఇప్పటివరకు చూడలే ఆయన పర్ఫార్మెన్స్. కామెడీ బాగుందన్న. కామెడీ బాగానే ఉందన్న, కామెడీ చేసేదంటే ఇమాన్యుయల్ ఒక్కడే.